శత్రువులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. ప్రియులారా, క్రీస్తునందు దేవుని పిల్లలైన వారందరికీ శుభములు తెలియచేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు మీ జ్ఞాన సంగతులను చెబుతుండగా సహాయం చేయండి. మీ కుమారునిపై లోకంలో వస్తున్న నిందలకు సమాధానంగా మీ కుమారుడు వివాహితుడు కాదనే అంశాన్ని చెప్పాలని ఆలోచిస్తుండగా సహాయం చేయండి తండ్రి. వినే మీ పిల్లలు సహృదయంతో విని ఆలోచించగలటకు కృప చూపించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మధ్యకాలంలో 13వ తేదీ 11వ నెల 2014 ఈనాడు దినపత్రికలో 11వ పేజీలో రాజమండ్రి ఒక వార్త ప్రచురింపబడ్డది. క్రీస్తు వివాహితుడు అని ఆలోచన మార్పు పెట్టి ఒక వార్తను ఈనాడు పేపర్ వారు ప్రచురించారు. ఆలోచిస్తే ప్రియులరా, ఏదైనా ఒక విషయం ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా చెబుతాం. అలా అన్నారు, ఇలా అన్నారు అని మనం చెబుతాం. క్రీస్తు వివాహితుడట అని వీళ్ళు పెట్టకుండా, అలాగే క్రీస్తు వివాహితుడు అంటున్నారు అని కూడా పెట్టకుండా క్రీస్తు వివాహితుడు అని వీళ్ళు పెట్టడం, వీళ్లకు క్రీస్తుని కించపరచాలనే ఆలోచన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ పత్రిక వాళ్లకు యేసుక్రీస్తుని కించపరచాలనే ఆలోచన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కింద ఎవరో రాశారు పుస్తకం అని వాళ్ళు ఆర్టికల్ని వివరించినా కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు వివాహితుడు అనే మాటను వాళ్ళు వాడడం ఈ పత్రిక చేసిన మొదటి తప్పు. యేసుక్రీస్తు ప్రపంచంలో ఎంతో గొప్పవాడుగా, ఎంతో ఉన్నతుడిగా, ఎందరికో ఆదర్శనీయుడిగా మనకు కనిపిస్తున్నాడు. ప్రపంచం చేత శకపురుషుడిగా ఆయన గుర్తింపబడినట్టుగా మనకు చరిత్రలో ఆయన కనిపిస్తున్నాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. ప్రపంచంలో అత్యధికులు సుమారు 350 కోట్ల మంది ప్రభువునిగా ఆయన స్వీకరించి నమ్మి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ జీవితాలను ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధంగా నడవాలని నడుస్తున్నారు. అలాంటి కోట్ల మంది నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా యేసుక్రీస్తు వివాహితుడు అనే వార్తను ప్రచురించారు. మరి బైబిల్లో మనం యేసుక్రీస్తు జీవితం ఏంటో, ఆయన జీవితం మనకు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన జీవితం, ఆయన తండ్రి పని తొదముట్టించడానికి, తండ్రి తన కోసం గ్రంథపు చెట్టులో ఏమేమైతే రాశాడో అవన్నీ నెరవేర్చడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎలా శ్రమపడ్డాడో మనకు ఆలోచిస్తే బైబిల్లో కనపడుతుంది. 12 ఏళ్లప్పుడే తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవాలయంలో శాస్త్రులు పరిచయాల మధ్యన కూర్చుని వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసేదివి అని అడిగారు. వారు అడిగినప్పుడు 12 ఏళ్ల వాడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, నా తండ్రి పనుల మీద ఉన్నవాళ్ళని మీరు ఎరగరా అని అన్నాడు. తల్లిదండ్రుల ఆప్యాయతను విడిచిపెట్టి తండ్రి పనుల మీద, పరలోకపు తండ్రి పనుల మీద ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నట్టుగా, తల్లిదండ్రులను ఎదురు ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే 12 ఏళ్ళప్పుడే తండ్రి పనుల మీద ఉండడానికి, తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు దూరం అవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే ఆయన తండ్రి పనులు చేయడానికి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మీరు ఆలోచించాలి. ఇకపోతే ఆ సమర స్త్రీ వాళ్ళ గ్రామ ప్రజలను ఆయన దగ్గరకు తీసుకొస్తున్నప్పుడు ఈ లోపల భోజనం చేసేమని శిష్యులు చెప్పారు ఆయనతో. అప్పుడు ఆయన అన్న మాట, నా తండ్రి పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉందన్నాడు. ఆహారాన్ని ఆయన మానేసి ఆయన పనిని తుదముట్టించాలనుకున్నాడు యేసుక్రీస్తు. మరలా మనం ఒక విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ప్రియులరా, ఒక వ్యక్తి ఆయన్ని వెంబడించాలని అనుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నన్ను వెంబడిస్తే పరిస్థితులు ఇలా ఉంటాయి అని ముందే చెప్పాడు. ఏమని? ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదు అంటే నన్ను వెంబడించాలని అంటే నాకు ఏ సుఖం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, విశ్రమించడానికి విశ్రమ స్థలం లేదు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదన్నాడు. అంటే అలాంటి జీవితాన్ని ఆయన గడిపాడు. ఎందుకు? తండ్రి
చిత్తాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో, ఈ లోకంలో సుఖపడాలనే ఉద్దేశం కాదండి ఆయనది. ఆయన బ్రతుకు కాలం చాలా తక్కువ, 33.5 ఏళ్ళు. కాబట్టి తల్లిదండ్రుల ఆప్యాయతలనైనా విడనాడి తండ్రి పని చేయాలనుకున్నాడు. ఆకలి దప్పులనైనా భరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. తలవాల్చుకోవడానికి చోటు లేకుండా అవిశ్రాంతిగా పనిచేయాలని అనుకున్నాడు యేసుక్రీస్తు. అందుకనే ఆయన భార్యను, ఇలాంటి స్త్రీ సాంగత్యాన్ని ఆయన కోరుకోలేదు. ఎందుకంటే ఈ చిన్న జీవిత కాలంలో ఆయన ఎంతకాలం బ్రతుకుతాడో, చేయవలసిన పని ఏంటో ఆయనకు తెలుసు కదండి. భార్యాభర్తల బంధం అపవిత్రమైందని కాదు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ బంధం తనకు అడ్డు కాకూడదు అనుకున్నాడు. అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన పెళ్లి చేసుకోలేదు, బైబిల్లో ఉంది. ముఖ్యంగా అపోస్తుడైన పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అన్నాడు. నేను అన్ని విషయాల్లో క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఎందుకు ఆయన పెళ్లి చేసుకోలేదు? వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని ఆయనే రాశాడు కదా, హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో. అలా ఆయనే రాసిన, కానీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఆయన చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఎందుకు అలా నడుచుకున్నావు అంటే, పెళ్ళైన వాళ్ళు భర్త అయితే భార్యను సంతోషపెట్టాలనుకుంటారు, భార్య అయితే భర్తను సంతోషపెట్టాలనుకుంటారు. కానీ పెండ్లి కాని వాళ్ళు అయితే, దేవుణ్ణి విశ్వసించే పెండ్లి కాని వాళ్ళు అయితే ప్రభు విషయమైన కార్యాల గురించి చింతిస్తారు అని పౌలు గారు చెప్పారు. కాబట్టి ఆయన ప్రభు విషయమైన కార్యాల విషయంలోనే చింతించాలి, ఆ ఆలోచనలే తనలో ఉండాలి తప్ప మరి ఏ ఆలోచనలో ఉండకూడదని పౌలు గారు పెళ్లి చేసుకోలేదు, యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకుని. అలాగే ఈనాడు ఎంతోమంది నన్స్, ముఖ్యంగా మనకు తెలుసు మదర్ తెరెసా, యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని వైవాహిక జీవితాన్ని కోరుకోకుండా, వివాహాన్ని కోరకుండా సేవ చేయాలని నిర్ణయించుకుంది యేసుక్రీస్తుని బట్టి. ఈనాడు ఎందరో యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకుని నన్సు మరి దేవుని పనిలో కొనసాగాలని ఆలోచిస్తున్నారు. ఇలా క్రైస్తవ్యంలో ఇలా నిర్ణయాలతో వాళ్ళ తండ్రి పని కోసం సిద్ధపడుతుంటే, ఇప్పుడు ఈనాడు మరి యేసుక్రీస్తు వివాహితుడని చెప్పడం వలన వచ్చే లాభం ఏంటి? కోట్ల మంది నమ్మకాన్ని దెబ్బతీయాలి. ప్రపంచం అంతా యేసుక్రీస్తుని నమ్ముతుంది, యేసుక్రీస్తుని ఏదో ఒకలా తప్పులు పట్టాలి అనే ఉద్దేశం ప్రపంచంలో చాలామందిలో ఉంది. ఎందుకంటే శరవేగంగా క్రైస్తవ్యం వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది, నిందించాలి. ఇప్పుడు క్రైస్తవ్యం ప్రపంచంలో మనం ఆలోచిస్తే, క్రైస్తవ్యం లేకపోతే కుడి చెంప మీద కొట్టిన వాడిని తట్టు ఎడం చెంప చూపించమని యేసుక్రీస్తు అన్నాడు. అహింసా మార్గాన్ని యేసుక్రీస్తు ప్రబోధించాడు. అలా అహింసా మార్గాన్ని కలిగిన వారుగా క్రైస్తవులు లేకపోతే మరి ఈ ప్రపంచం మతం మంటల్లో మిస్ అయిపోయింది. అలాంటి క్రీస్తుని కలుగున్న నమ్మకం కలిగి ఎంతోమంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆలోచన కలిగి నడుస్తుంటుంటే, తండ్రి కోసం పనిచేయాలని ఆలోచిస్తుంటే, క్రీస్తుకు వివాహం అయిందని వీళ్ళు చెప్పడం వలన అది ఎంత క్రైస్తవ్యానికి ఎలాంటి ఆటంకం. క్రీస్తు జీవితం ఎలాంటిది, క్రీస్తు జీవితం ఎంత పవిత్రమైంది, ఆయన తండ్రి కోసం ఇలా పనిచేశాడు, ఇలా కష్టపడ్డాడు అని చెబుతున్నప్పుడు ఈ పేపర్లో వేయడం వలన అనేకులు ఏమని చెప్తారంటే, మరి ఇదిగో ఈనాడు పేపర్లో ప్రచురించబడ్డది క్రీస్తు వివాహితుడని. అమాయకులు, ప్రజలకు తెలియదు కదండి ఆ వార్తలో వాస్తవం ఎంత అనేది ప్రజలకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఎవిడెన్స్గా చూపిస్తారు. అప్పుడు బైబిల్లో ఉన్న వాస్తవాల్ని వాళ్ళు నమ్మలేరు. కాబట్టి ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఇలాంటి ఈనాడు దినపత్రిక లాంటి పత్రికలు ఆలోచించాలి. కానీ ఆలోచించకుండా ప్రకటించారంటే మరి వాళ్ళ వ్యాపార దృక్పథంతో వాళ్ళు ప్రచురించారా, లేకపోతే వాళ్ళకి క్రీస్తు పైన ద్వేషం ఉందా? నిజంగా క్రీస్తు వివాహితుడు అని వాళ్ళు పెట్టారంటే నిజంగా వాళ్ళకి ద్వేషం ఉన్నట్టే. వాళ్ళు ప్రచురించిన రాసిన ఆర్టికల్ని చూస్తుంటే మనకి ఈ విషయాలు చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి. పుస్తకాన్ని రాసిన వాళ్ళు వీళ్ళు చిన్న ఆర్టికల్లోనే వీళ్ళు చెప్పేశారు. చూడండి ప్రియులారా, వాళ్ళు రాసిన బుక్కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ది లాస్ట్ గాస్పల్ అని పేరు పెట్టారు. అంటే అంతకుముందు సువార్తలు అని బైబిల్లో ఉన్నాయి, దానికి మించిందని వీళ్ళు ఏదో ది లాస్ట్ గాస్పల్ అని పేరు పెట్టారు. ఎవరు అంటే మనం ఆలోచిస్తే బ్యారీ, ఏ విల్సన్, సిమ్షా, జాకో బోవిష్యులు వీళ్ళు పుస్తకం రాశారట. ఏమని? యేసుక్రీస్తు వివాహితుడు, ఆయనకి సంతానం కూడా ఉందని ఒక కొత్త పుస్తకం పేర్కొంది. ఆయన మేరీ మగ్దలేని వివాహం చేసుకున్నట్టు తెలిపిందని 1847లో వచ్చిన ఒక ప్రతి ఆధారంగా, జోసెఫ్ అండ్ అస్నెత్ అనే ప్రతి ఆధారంగా వీళ్ళు బ్రిటిష్ గ్రంథాలయంలో ఉన్న ఒక ప్రతి ఆధారంగా వీళ్ళు రాశారని వీళ్ళు చెప్పారు. 1847లో వచ్చిందనేది మరి 3వ శతాబ్దానికి చెందిందా కాదా అన్నది కూడా మనం వాస్తవంలో ఆలోచించాలి.
ఇకపోతే వీళ్ళు ఇప్పుడు రాశారు అంటే యేసుక్రీస్తు సమకాలీన వారు కాకుండా వేరే వారు ఎవరో తర్వాత కాలంలో చెప్పిన వాళ్ళ వార్తలకు విలువ ఇవ్వడం ఎంతవరకు వాస్తవం మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు జీవితం గురించి ఆయన శిష్యులు చెప్పారు. ఆయన జీవితం గురించి బైబిల్ అంతా చెప్తుందండి. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన ఏమేమి చేస్తాడో, ఆయన ఎలా బ్రతుకుతాడో, ఆయన జీవితం ఆయనకు ఎలా ముగిసిపోతుందో ఆయన రాకముందే రాయబడింది. అలా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతాయని బైబిల్లో అంతకు ముందు రాయబడింది. యేసుక్రీస్తు రాకమునుపు అలాగే జరిగినట్టుగా మనం చూడగలం. అవన్నీ నమ్మారు కాబట్టి ఆయన ఆటికి శిష్యులు కొంతమంది, ముఖ్యంగా పౌలు పెళ్లి చేసుకోకుండానే యేసుక్రీస్తును ప్రకటించాడు. ఆనాటి శిష్యులు తమ స్థిరాస్తులు నమ్మేసి ప్రకటించారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు విషయంలో ఇవన్నీ అబద్ధాలైతే, ఆయన జీవితం అబద్ధమైతే, ఆయనకు దగ్గరగా ఉన్న 12 మంది శిష్యులు మరి ఆయన కోసం బ్రతికేవారు కాదు, ఆయన కోసం ప్రాణత్యాగం చేసేవారు కాదు. ఎందుకంటే వీళ్ళు రాసిన వార్తలు ఎలా ఉందో చూడండి. యేసుక్రీస్తు మానవ మాతృడేనని, మగ్దలేను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వారిద్దరికి పిల్లలు కలిగారని తెలిపారు. మగ్దలేను ఆయన ఏం చేశాడట? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ప్రేమించాలని అంటే ప్రేమించే ముందు ఏంటంటే సైట్ కొట్టాలి, డ్యూయెట్లు పాడుకోవాలి, పార్కులకి వెళ్ళాలి, దొంగచాటుగా కలుసుకోవాలి. ఇదంతా చేస్తేనే ప్రేమించినట్టు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వారిద్దరికీ పిల్లలు కలిగారని తెలిపారు. యేసుక్రీస్తు నిజంగా ఇలాంటి వాడే అయితే వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు అలా బ్రతుకుండేవారు? ఇవన్నీ అవాస్తవాలు ప్రియులరా. ఎందుకంటే ఒకనాటి యేసుక్రీస్తు ప్రపంచంలో ఎవరు బ్రతకనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఎవరు బోధించినటువంటి బోధనలు ఆయన బోధించాడు. మానవ మాతృగా పుట్టిన దేవుని లక్షణాలు కలిగి ఈ లోకంలో బ్రతికాడు. ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కనుకనే వాళ్ళు ఆయన దేవుని కుమారుడిగా విశ్వసించారు కాబట్టి వాళ్ళు అలాంటి జీవితాన్ని జీవించారు. తర్వాత కాలంలో క్రైస్తవంపై కక్షతో ఎవడో రాసిన దాన్ని వీళ్ళు ఆదర్శంగా తీసుకుని మరి ఆయన మీద ఇలాంటి నిందలు వేయడం, పుస్తకాలు రాయడం, పేపర్లో రాయడం ఎంతవరకు సమంజసం ప్రియులరా? ప్రపంచం ఆయన్ని సకపురుషుడిగా గుర్తించిందే, ప్రపంచంతో తప్పు చేసిందంటారా? అలాంటి మహనీయుడిపై అనేక కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకో తెలుసా ప్రియులరా? చెడ్డవాడు ఎప్పుడు నేను చెడ్డవాడిని అని అంటావు, కానీ ఆ వాడి చెడ్డవాడు వీడి చెడ్డవాడు అంటాడు. అలాగే వీళ్ళందరూ మహనీయుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకింపబడినవాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపులుగా ఉన్నా యేసుక్రీస్తు ఏ పాపం లేనివాడు, ఏ పాపం చేయనివాడు. ఆయన ఒక్క స్త్రీని మాపు చూపు చూసేవాడు, అప్పుడే తన హృదయం మంది వ్యభిచారిస్తున్నాడు అన్నప్పుడు మరి ఆయన ఈ ప్రేమించాలంటే మాపు చూపు చూడాలి. అలాంటిది ఆయన ఎందుకు చేస్తాడు ప్రియులారా? ఆయన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే ఈ భూమి మీద ఎంతో కాలం బ్రతకని ఆయనకు వైవాహిక జీవితం ఎందుకండి? కాబట్టి ప్రియులారా, ఇలాంటి వార్తల్లో మరి ఎంతవరకు నమ్మొచ్చు మీరు ఆలోచించండి. మరి నమ్మి ప్రకటించడం వార్తాపత్రికలకు సమంజసమేనంటారా? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటి వాటి వలన ఇదిగో మీ క్రీస్తు పరిశుద్ధుడని మీరు అంటున్నారు, పెళ్లి చేసుకోలేదు దేవుడి కోసం పనిచేశాడని, దేవుని కుమారుడని మీరు చెప్తున్నారు. మరి మీ క్రీస్తు పెళ్ళి అయిందని ఇదిగో ప్రాపర్ వాళ్ళు ప్రకటిస్తున్నారు అన్నప్పుడు మరి క్రైస్తవులకి ఇతరులకి గొడవలు జరిగే అవకాశం ఉంది. అంటే ఇతరులని క్రైస్తవులపై రెచ్చగొట్టడానిక, క్రైస్తవ్యాన్ని అణచడానిక ఈ పత్రిక పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రియులరా. కాబట్టి ఈ పత్రిక ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులారా, మేము ఏం చేసామనంటే ర్యాలీ నిర్వహించి ఏఐటీసీసీ, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కలిసి ర్యాలీ నిర్వహించి ఎస్పీ గారికి వినతిపత్రం సమర్పించాం. మరి ప్రజల మధ్య సఖ్యత లేకుండా, ప్రజలను ఒకరిపై ఒకరు ద్వేషం కలిగేలాగా, ఒకరిపై ఒకరు నిందించుకునేలాగా, ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టేలాగా ఈనాడులో ఆర్టికల్ ప్రచురింపబడింది. కాబట్టి హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్స్లో ఆర్టికల్ ప్రచురింపబడింది. కాబట్టి వారిపై చర్య తీసుకోండి అని కాకినాడ ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. లీగల్ అడ్వైస్కి రాశారు, ఆలోచించి చర్య తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వాటి విషయాల్లో క్రైస్తవులైన వారు అందరూ ఏకంగా ఐక్యంగా మనం ఎదుర్కోవాలి. మన వాళ్ళకి యేసుక్రీస్తునన్నా బైబిల్నన్నా క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటారు. ఏదో దేవుడు చూసుకుంటాడులే అని అనుకుంటారు. అదే చర్చిలపై దాడులు జరుగుతున్నా, చర్చి ఆస్తులకు నష్టం జరుగుతున్నా మన వాళ్ళు వీధుల్లోకి వస్తారు. సిగ్గుకరమైన విషయంలోనేమో వీధుల్లోకి వస్తారు. ఒక సమైక్యాంధ్ర కోసం బంద్ చేయడానికి వీధుల్లోకి వచ్చి ప్రార్థనలు చేశారు. ఒక ఛానల్ని
అభివృద్ధి కోసం వాళ్ళు రన్ ఫర్ జీసస్ అని పెడితే వీధిలో రన్ ఫర్ జీసస్ అని ఛానల్ కోసం పరిగెట్టారు. ఇవన్నీ సిగ్గుకరమైన విషయాలు. కానీ నా నిమిత్తము సువార్త నిమిత్తము ప్రాణం పెట్టువాడు దాన్ని దక్కించుకుంటాడు అన్నాడు. ఒకవేళ నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టకపోతే దాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు. కాబట్టి ఆయన మీద నిందలు వస్తున్నాయి. ఆయన దూషిస్తున్నారు, సువార్తకి ఆటంకం కలిగిస్తున్నారు. కాబట్టి మరి ఎదిరించాలి. ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరకుండా అందరూ సువార్త విశ్వాస పక్షాన, బైబిల్లో వ్రాయబడిన మాటలు మన విశ్వాసానికి మూలం. అలాంటి సువార్త విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు సువార్త విశ్వాస పక్షాన నిలవాలి, ఎదిరించాలి. ఎదిరించే వారికి బెదిరిపోకుండా అపోస్తలుడైన పౌలు చెప్పాడు. మన దేశంలో చట్టాలు ఉన్నాయి కాబట్టి ముందు మనం చట్టానికి తెలియచేయాలి. అలాగే ఇలాంటి వాళ్ళని బహిరంగంగా ఎదిరించాలి, బుద్ధి చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వార్తలు వాస్తవ కాలానికి సంబంధించినవి కావు. ఆయన అపోస్తలులు ఆయన కన్నులారా చూసినవి, చెవులారా విన్నవి, వాళ్ళ చేతులు దేన్ని తాకినో వాళ్ళు అదే ప్రకటించారు అన్నప్పుడు వాళ్ళేమో యేసుక్రీస్తు జీవితాన్ని ఎంతో పరిశుద్ధమైన జీవితంగా వాళ్ళు బైబిల్లో రాస్తే, ఈనాడు వాళ్ళ కాలం కాని కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరో ఆయన కాలం చేసేసిన తర్వాత, అపోస్తలు కాలం చేసిన తర్వాత ఎవరో ఏదో రాస్తే మరి అది ఒక అపవాదుగా ఎందుకు ఆలోచించకూడదు? మీరు ఆలోచించండి. కోట్ల మంది నమ్ముతున్నారే యేసుక్రీస్తును, ఆయన శిష్యులు రాసిన మాటలు కోట్ల మంది నమ్ముతున్నారే. వాళ్ళ జీవితాలు ఏమైనా మా అందరిలాంటి జీవితాలు, అందరిలా సుఖపడ్డారా? అందరిలా డబ్బు కోసం ఆశపడ్డారా? లేదే. ప్రాణాలు సైతం పెట్టారే. తమ స్థిరాస్తులు నమ్మేసి వాళ్ళు దేవుని పని కొనసాగించారు, యేసుక్రీస్తుని ప్రకటించారు. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భంలో మనం వీళ్ళందరి గురించి యేసుప్రభు వారు ఇలాంటి వాళ్ళ కోసం ఒక మాట మాట్లాడారు. ప్రియులారా, చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. లోకము మిమ్మల్ని దేశింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నిన్ను దేశించుచున్నది. లోకంలో ఉన్న మనుషులు వాళ్ళ క్రియలు చెడ్డవని నేను వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? నన్ను ద్వేషిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెబుతున్నాను కాబట్టి, సాక్షి ఇస్తున్నాను కాబట్టి, వాళ్ళు చేస్తున్న చెడును బయట పెడుతున్నాను కాబట్టి వాళ్ళు నన్ను చెడ్డవాళ్ళు అంటున్నారు అని చెబుతూ కింద మరలా ఏమంటున్నాడు? యోహాను సువార్త 3:20లో మనం చూస్తే, ప్రియులారా, దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. వెలుగు యేసుక్రీస్తు. దుష్కార్యాలు చేయ ప్రతివాడు ఏం చేస్తాడంటే వెలుగును ద్వేషిస్తాడట. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు, వెలుగును పట్టించుకోడు. కాబట్టే వాళ్ళ క్రియలు దుష్కార్యాలు కాబట్టి వాళ్ళు వెలుగునొద్దకు రాకపోగా, దేవుని మాటలను అనుకరించకపోగా, క్రీస్తుని అనుకరించకపోగా ఆ క్రీస్తునే వీళ్ళు దేశించేవాళ్ళుగా వచ్చారు. ప్రియులారా, ప్రపంచాన్ని రక్షించడానికి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు. ఆయన మీదే వీళ్ళు నిందలేస్తున్నారంటే ప్రపంచానికి రక్షణ వీళ్ళు దూరం చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు శిక్ష తప్పించుకోరు. బైబిల్కు వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరు మాట్లాడినా వాళ్ళు దేవుని శిక్ష నుండి తప్పించుకోలేరు. ఆ మధ్యకాలంలో TV9 కూడా 2012 డిసెంబర్ 21న యుగాంతం అని బైబిల్ చెప్పిందని చెప్పారు. బైబిల్ ఎక్కడ చెప్పిందని ప్రశ్నించినా వాళ్ళు అదే పనిగా అదే బైబిల్ చెప్పని విషయాన్ని చెప్పారు. అంటే బైబిల్కు కూడా వాళ్ళు కళంకాన్ని ఆపాదించాలి. అన్నిటితో పాటు బైబిల్ను కూడా జోడించేశారు. వాళ్ళు తప్పు లేదన్నట్టుగా తర్వాత యుగాంతం ఒక బూటకం, చెప్పిన అందరూ బూటకం అని అన్నారు. అందులో బైబిల్ను కూడా వాళ్ళు బూటకం అన్నట్టే. కానీ వాళ్ళది ఏం తప్పు లేదన్నట్టుగా తీశారు. మరి ముందెందుకు ఇంత బిల్డప్ ఇచ్చుకుని నిజంగా యుగాంతం అయిపోయినట్టుగానే విజువల్స్ చూపించి ఎలా చేస్తున్నారు? అంటే ఎంత దొంగలండి, దరిద్రులండి వీళ్ళు. ప్రజల్ని ఇమాజినేషన్ చేసేసి, మాయ చేసేసి మళ్ళీ జరగకపోతే మాదేవి లేదు అంటున్నారు. దరిద్రులండి వీళ్ళు. ఈ మీడియా వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారండి. ఈ మీడియాలో అవాస్తవంగా ప్రకటించే వాటి వల్ల. ఒకప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా అదే ప్రస్తావించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే ప్రస్తావించారు. వీళ్ళు ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలనేది వీళ్ళకి తెలియలేదు. 4వ స్థానంలో ఉంది మీడియా. మరి దానికి ఎంత వివేకం ఉండాలి, ఎలాంటి బుద్ధి ఉండాలి? వాళ్ళు లేని వార్తను పుట్టించకూడదు కదా. లేని వార్తకు, ఒక అవాస్తవమైన వార్తకు వాళ్ళు ఊతం ఇవ్వకూడదు కదా. కాబట్టి అలా ఇచ్చారనంటే, పుట్టించారనంటే, దేవుని మాటలకు వ్యతిరేకంగా వాళ్ళు వార్తలను ప్రచురిస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడతారు. అందుకనే TV9 శిక్షింపబడ్డది. తెలంగాణ ప్రాంతంలో ఆ ఛానల్ నిలిపివేయడం జరిగింది. ఇకనైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకుని, దేవుడనే విషయం చాలా సెన్సిటివ్ విషయం, వాళ్ళకి సంబంధం లేని విషయానికి వాళ్ళు వెళ్ళకూడదు. ఇది ప్రజలకు మేలు చేసేది, లోక సంబంధంగా ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు తప్ప దేవుడి విషయాల్లో ఇలా ఒక వర్గానికో లేకపోతే ఒక వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశంతోనో మాట్లాడడం, డబ్బుకు లోబడి మాట్లాడడం చాలా తప్పు. బ్రహ్మపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత, ఇదిగో యేసుక్రీస్తు
తల్లిదండ్రుల బంధాలకి, గృహంలో ఉండి సుఖపడ్డానికి, ఇలాంటివన్నీ ఆయన దూరమై తండ్రి పని చేస్తే ఆయనకు ప్రేమను అంటగట్టి, ఆయనకు వివాహ బంధాన్ని అంటగట్టి, పిల్లల్ని అంటగట్టారండి. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎందరో త్యాగధనులు తమ జీవితాన్ని పణంగా పెట్టి దేవుని మాటలను అందించి అనేకులకు సువార్తను ప్రచురిస్తుంటుంటే క్రైస్తవులను అవమానపరచడానికి ఇది ఇలాంటి దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వార్తల్ని ఈనాడు పేపర్ వారు ప్రచురించారు. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఈనాడు పేపర్ వారు దేవుని కోపాన్ని రుచి చూడక తప్పదు. ప్రజలకు వాస్తవాలను అందించవలసిన ఈ వార్తాపత్రికలు ఎంత బాధ్యతతో వ్యవహరించాలో మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి ఏదో రాసినా మరి బైబిల్లో ఆయన జీవితం ఏంటో, ఆయన జీవితం ఎలాంటిదో రాయబడి ఉంది కదా, వీళ్ళు ఒకసారి ఆలోచించాలి కదా వాస్తవాలు ఏంటో. ఆలోచించకుండా ఎవడో చెప్పింది చెప్పేస్తాడు. అలాగే మరి వేరొకరి కోసం రాసేయగలరా? ప్రతి దాని మీద విమర్శలు ఉన్నాయి, అవన్నీ వీళ్ళు ప్రచురిస్తారా? కేవలం ఎందుకు యేసుక్రీస్తు మీద ప్రచురించాలి? బైబిల్ మీదే ఎందుకు అప్పుడుగా మాట్లాడాలి? బైబిల్ మీద రాయడానికి ఎందుకు అత్యుత్సాహం చూపించారంటే క్రైస్తవ్యం అంటే వీళ్ళకు గిట్టదు గనక, క్రైస్తవులను అవమానపరచాలి గనక. వీళ్ళు విలువలు లేని వాళ్ళు, ప్రజలపై దోచుకునేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కాదు, డబ్బు కోసం పనిచేసేవాళ్ళు. నిజంగా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు అంటే ఆ వార్తలు వాళ్ళు చెప్పే విషయాలు వాస్తవా కాదా అని 1-2 సార్లు ఆలోచించి ప్రకటించాలి. అలాంటి ఆలోచన చేశారా వీళ్ళు? చేయలేదండి. యేసుక్రీస్తుకు మరియకు ఉన్న సంబంధం ఎలాంటిదో, మగ్దలేని మరియకు ఉన్న సంబంధం ఎలాంటిదో బైబిల్లో లేదా? ఉందండి, ఉంది. అది చూసే ముందు యేసుక్రీస్తు దినచర్య ఎలాంటిదో, ఆయన ప్రేమించేలాంటి మనస్తత్వం ఆయనకు ఉందా? ఆయన దినచర్య ఎలాంటిదో మరి ఆనాటి శిష్యులు చెప్పారు. ప్రియులారా ఒకసారి చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతి దినము పగటయందు దేవాలయంలో బోధించుచు. ఆయన ప్రతి దినము పగటయందు దేవాలయంలో బోధించేవాడు. ప్రతిదినం పగటయందు దేవాలయంలో బోధలే చేసేవాడట. రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు నుండిని. ఎందుకు? రాత్రి వేళ వెళ్ళి ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ప్రార్థనలో గడిపేవాడు. ఇంకా యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే పగలున్నంత వరకు నన్ను పంపిన వారు క్రియలు మనం చేయుచుండవలను. పగలున్నంత వరకు, పగలంతా నన్ను పంపిన వారి క్రియలు మనం చేయుచుండవలను అంటే పగలున్నంత వరకు దేవుని పని చేసేవాడు, రాత్రులు వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. మార్కు సువార్త 14:49 ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుచుండగా. ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుచుండగా అంటే దేవాలయం నుండి ఆయన బోధిస్తుంటుంటే మరి ఈయన ప్రేమించాడు అంటున్నారు. ఆ మాట అనడానికి వీళ్ళకి సిగ్గులేదండి. ప్రతిదినము దేవాలయంలో బోధించాడని బైబిల్లో ఉంది కదా. మరలా లూకా సువార్త 19:47 వచనంలో చూస్తే ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు అని మనకు రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, ప్రేమాయణం సాగించడానికి ఆయనకి అవకాశం ఏది ప్రియులారా? అలాంటి ప్రతిదినము దేవాలయంలో ఉండి బోధించాలనే ఆలోచన కలుగున్నప్పుడు పగలున్నంతకాలం మనం దేవుడి పని చేయాలి. ఎందుకంటే అందరూ వింటారు, బోధలు వినడానికి వస్తారని చేసి రాత్రుల్లో ఒలివి కొండకి వెళ్ళి గడిపేటప్పుడు ప్రార్థనలో ఆయన అవిశ్రాంతిగా తండ్రి కోసం పనిచేసే ఆయనకి ఇలాంటి లేనిపోని అపవాదుని వేయడం వీళ్ళకి ఎంతవరకు సమంజసం? అలాంటిది ఒక పత్రిక ఏదో రోడ్డును పోయేళ్ళు దానిగా మాట్లాడాడంటే, ఏమీ తెలియనివాడు, చరిత్ర గురించి తెలియనివాడు మాట్లాడాడంటే పర్వాలేదు. చరిత్రను రాసేవాళ్ళు, చరిత్ర గురించి ఆలోచన చేయవలసిన వాళ్ళు, అన్నీ ఎరిగి రాయవలసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళని పెట్టుకుంటారు కదా. మరి అలాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి మాటలు రాయడు? వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే రాశారు. ఒకవేళ ఈనాడు పేపర్ వారు ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటిస్తున్న మాటలను వాళ్ళు కూడా ప్రచురించాలి. లేదా వాళ్ళు ప్రచురించినవి అవాస్తవాలని వాళ్ళు క్షమాపణ కోరాలి. లేదా వాళ్ళు ప్రచురించినవి వాస్తవాలని అనుకుంటే వాటిని నిరూపించడానికి ప్రజల ముందుకు బహిరంగంగా రావాలి. చూడండి ప్రియులరా, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు మగ్దలేని మరియతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఆయన తిరిగి లేచిన తర్వాత ఆవిడ ఆయన సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని అన్నాడు. యేసుప్రభు వారు మగ్దలేని మరియని ఏమని సంబోధిస్తున్నాడు ప్రియులారా? అమ్మ అంటున్నాడు. ఒక భార్య అయితే పిల్లలు ఉంటే అమ్మ అని ఎందుకు అంటాడండి? అమ్మాయి అంటాడండి. అమ్మ అంటున్నాడండి. అంటే ఒక బిడ్డతో సమానంగా ఆయన చూసుకుంటున్నాడే. ఒక బిడ్డతో సమానంగా ఆయన సంబోధించి అమ్మ, ఆయన శిష్యురాలుగా అమ్మా అని ఆయన సంబోధించాడు. ఇక మరలా మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచును. ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఆయన అమ్మ అన్నాడు, ఈవిడేమంటుందంటే రబ్బుని అంటే బోధకుడా అని పిలిచింది.
ఆయన ఒక తండ్రి స్థానంలో, ఒక పెద్దవాడి స్థానంలో ఉన్నట్టుగా అమ్మా అని ప్రేమగా పిలిచాడు. ఆవిడ బోధకుడా అని పిలిచింది, భర్త అని పిలవలేదే, బోధకుడా అని పిలిచింది. అంటే వాళ్ళ మధ్యన ఉన్నదేంటి? తండ్రి కూతుర్ల బంధం, గురువు శిష్యుల బంధం. ఇంకా మనం చూస్తే దేవునికి భక్తురాలికి ఉన్నటువంటి బంధం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 20:18 మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువుని చూచితిని అని చెప్పింది. అంటే ప్రభు అంటే బైబిల్లో దేవుడని వ్రాయబడి ఉంటుంది. నా ప్రభువా నా దేవా అన్నాడు తోమ గారు. యేసుక్రీస్తుకు మగ్దలేని మరియకు ఉన్న బంధం గురు శిష్యుల బంధం, తండ్రి కూతుర్ల బంధం లాంటిది. దేవుడు భక్తురాలకు ఉన్నటువంటి బంధం. మరి వీళ్ళకి అర్థం కావట్లేదా? ఈ మూర్ఖులకు, ఈ దుర్మార్గులకు ఇవి అర్థం కావట్లేదండి. బోధకుడా అని పిలిచిందే, అమ్మ అని పిలిచాడు ఆవిడ్ని. ఇంత ప్రేమగా అమ్మ అని పిలిచిన వాడికి ఆవిడకి భార్య కింద అంటగట్టడానికి వీళ్ళకి మనసు ఎలా ఒప్పిందండి? అందుకేనండి వీళ్ళకి ఏంటంటే తండ్రి కూతుర్ల బంధం కూడా వీళ్ళకి తెలియదు. దుష్టులండి వీళ్ళు. శిష్యురాలుగా చూసే గురువులు కాదండి వీళ్ళు, దుర్మార్గులండి. అందుకనే వీళ్ళు ఇలాంటివి రాతలు రాస్తున్నారు. భక్తురాళ్ళు వంచే దొంగలండి వీళ్ళు, దుర్మార్గులు లాంటి వాళ్ళు అండి. అందుకనే పచ్చకాములు వాడికట్ట లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని కూతుర్లా చూసేవాళ్ళు కాదు కాబట్టి, శిష్యురాలుగా చూసేవాళ్ళు కాదు కాబట్టి, భక్తురాలుగా చూసేవాళ్ళు లాంటి వారు కాదు కాబట్టే వీళ్ళకి ఇలా కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు. ఇలా కూడా ఆలోచిస్తున్నారు యేసుక్రీస్తు కోసం. వీళ్ళు దుర్మార్గులు కాబట్టి ఆయనకు దుర్మార్గత అంటగట్టాలి, ఆయన కూడా రోమియోలా చేయాలి. ఏటండి ఇది? కాబట్టి చూడండి ప్రియులారా, బైబిల్లో ఆయన అమ్మని పిలిస్తే భార్య అని ఆయనకు అంటగడుతున్నారంటే ఎలాంటి దుర్మార్గులండి వీళ్ళు. బైబిల్లో లేదండి, ఈ పేపర్ వాడికి కనపడలేదా? బైబిల్ చూడలేదా? అమ్మ అని పిలిచిన ఆమెను భార్య అని అంటున్నాడని అంటే ఎంత సిగ్గుచేటండి. ఆ పిలుపుకి వీళ్ళు కలంకం తెస్తున్నారండి. ఆ పిలుపుని అర్థం చేసుకోలేకపోయారండి వీళ్ళు, ఆయన ప్రేమను. ఆవిడ బోధకుడా అంది, మగ్దలేని మరి ఆయన బోధకుడిగా గుర్తించి ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటుందే. అలాంటి ఆమెకు ఇద్దరికి కళంకం పెడుతున్నారంటే వీళ్ళు దుర్మార్గులండి. కాబట్టి ఈనాడు పేపర్ వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవాలి, క్షమాపణ కోరాలి. బైబిల్లో వ్రాయబడిన దాన్ని వాళ్ళు చూడకుండా ఎందుకు ప్రకటించాలి? మరి బైబిల్లో ఇలా వ్రాయబడిన తర్వాత, కోట్ల మంది నమ్ముతున్న తర్వాత, ప్రపంచంలో ఆయన సకపురుషుడిగా ఉన్న తర్వాత, ప్రపంచంలో బైబిల్ దైవ గ్రంథంగా, చరిత్రలో ఇది అనేకుల విశ్వాసానికి ప్రామాణిక గ్రంథంగా ఉన్నప్పుడు దాని మీద వ్యతిరేకంగా కారు కూతలు కూసాడనంటే ఈ గ్రంథానికి వ్యతిరేకంగా పనిచేసేవాడని ఎరిగి అలాంటి వాడు మాట్లాడిన వ్రాసిన వ్రాతలకు వీళ్ళు విలువనివ్వకూడదు. కానీ వీళ్ళు విలువనిచ్చి ప్రచురించారనంటే వీళ్ళు కూడా అలాంటి వాళ్ళ కోవలకు చెందిన వాళ్ళే. ఒకవేళ నిరూపించాలని అనుకుంటే వాళ్లకు దమ్ముంటే వాస్తవాలు నిరూపించడానికి నిలబడాలి. యేసుక్రీస్తుపై బైబిలుకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎవడైనా ఓడిపోక తప్పదు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని యేసుప్రభువు వారే సవాలు చేశారు. ఈ బైబిల్లో వ్రాయబడిన దానికి భిన్నమైన జీవితం అని ఆయన జీవితం ప్రపంచంలో ఎవడో నిరూపించలేడు. అవన్నీ కారు కూతలు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి క్రైస్తవులు. వాళ్ళ నోళ్ళు ముయించాలి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు ముయించుట దేవుని చిత్తం. ఏదో ఒక రకంగా క్రైస్తవుల్ని హేళన చేయడమే వీళ్ళ ఉద్దేశం అయిపోయింది ప్రియులారా. కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెబుదాం. నా నిమిత్తము, సువార్త నిమిత్తం ప్రాణం పెట్టమన్నాడు కదండి, ప్రాణం పెడదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాలి తండ్రి. ఆయన విని నాయన మీ కుమారుణ్ణి ప్రభువుగా కలిగిన మేము మీ కుమారునిపై లోకం వేస్తున్న నిందలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందని, సువార్త విశ్వాస పక్షాన అందరూ నిలవాలని మీరు రాయించిన మాటల్లో నుండి నాయన మీ పిల్లలందరూ మేలుకొలుపు కలిగి ఇక నుండైనా ఇలాంటి వార్తలు వస్తే వాళ్ళు సహించకుండా వాళ్ళకు బుద్ధి చెప్పే పిల్లలుగా అందరూ ఉద్యమించాలని, వాళ్ళని రేపమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు
విజయంలో జైశాలై నిలిచిపోతాడు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం ఎండి PH. అడ్రస్ కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు.